విద్యార్థినుల ధర్నా ఉద్రిక్తం అంట. షాద్నగర్లో గురుకుల డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ ఆందోళన, రోడ్డుపై మెరుపు ధర్నా. లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్. విద్యార్థులపై చేయి చేసుకున్న లేడీ కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన స్టూడెంట్స్. బలవంతంగా వాహనంలో తరలించిన పోలీసులు. ఎంత ఘోరమైన పరిస్థితి. ప్రిన్సిపాల్ లంచం తీసుకుంటున్నాడని వాళ్ళు కంప్లైంట్ చేసి దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తే పోలీసులు అందరూ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది ఎక్కడ కాన్సెప్ట్ ఇది? ఇప్పుడు మాకు తప్పు ఉంది, మాకు ఇబ్బంది ఉంది అని బయటకు వచ్చి విద్యార్థులు చెప్పుకుంటేనేమో పట్టించుకోరు. రేపు ఎక్కడైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రం మానవత్వం పొంగిపోయి అందరం కూడా మాట్లాడతాం. ఇప్పుడు గురుకుల విద్యల్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లే, ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. వాళ్ళకి కావాల్సిన వసతులు సరిగ్గా ఉండట్లే, లేడీస్కి బాత్రూమ్స్తో సహా. మరి వీటన్నిటిని వాళ్ళు ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ రోజుకి కూడా వాళ్ళు వచ్చి ధర్నా, మాకు అన్యాయం జరుగుతుందని ధర్నా బహిరంగంగా వచ్చి చెప్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, వాళ్ళ జుట్టు పట్టుకుని లాక్కెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు కూడా ఒకటి గమనించాలి, అందరూ ఒకలా ఉండరు. మనం ఇష్టాచారం వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలనుకుంటే మాత్రం ఎదురు తిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు.